హల్లెలూయా. సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలో మధ్యలో వేలాడిన వేసయ్యా, తులువలో మధ్యలో వేలాడిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంత అలసితివా. సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలో మధ్యలో వేలాడిన యేసయ్యా, నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు. కొరడాలు సెల్లని చని నీ సుందర దేహమును తడిపిని నీ తనువును రుధిరంబుదారలే. వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంత అలసితివా. సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలో మధ్యలో వేలాడిన యేసయ్యా, వదకు సిద్ధమైన గొర్రె పిల్లవాలే మౌనము వేయ మౌనివైనావా. వదకు సిద్ధమైన గొర్రె పిల్లవాలే మౌనము వేయ మౌనివైనావా. దోషించి అపహసించి హింసించిరా నిన్ను, దూషించి అపహసించి హింసించిరా నిన్ను. ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా, ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా. వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంత అలసితివా. సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలో మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువలో మధ్యలో వేలాడిన యేసయ్యా. హల్లెలూయా. యేసయ్యా సిలువకి అప్పగించబడ్డ ముందు శిష్యులందరూ గదిలో ఉన్నప్పుడు గదిలో కూర్చుని శిష్యులు భోజనం చేసేటప్పుడు అందరి కాళ్ళు కడుగుతాడనమాట యేసయ్య. లెగిసి ఒక తుమాల కట్టుకుని నడుముకి కట్టుకుని ఒక పలిపించుకొని అందరి కాళ్ళు కడుగుతాడనమాట. అందరి కాళ్ళు కడుక్కుంటూ వస్తాడు అరసుని. దేవుని స్తోత్రం. కడుక్కుంటూ వచ్చినప్పుడు వాళ్ళందరి కాళ్ళు కడిగి పేతురు గారి కాళ్ళు కాడ కడుగుతా కొత్తాడు. ఈ పేతురు గారు అంటాడు, ప్రభువా నువ్వు నా కాళ్ళు కడుగుతావా, నువ్వు నా కాళ్ళు కడగొద్దు ప్రభువా అంటాడు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, నేను నీ కాళ్ళు కడకపోతే నీకు నాకు పాలు పంపులు ఉండవా అన్నాడు. ఉండవంటే అప్పుడు అంటాడు పేతురు గారు, అట్లయితే నా కాళ్ళే కాదు పెరుబా, నా ఒళ్ళంతా నా తల ఒళ్ళంతా కడుగు పెరుబా అంటాడు. అప్పుడు దేనికైనా పేతురు గారు కంగారు దేనికైనా కడుగు పెరుబా అంటే అప్పుడు యేసయ్య ఏమంటాడు తెలుసా, కాళ్ళు కడుక్కున్న స్నానం చేసిన వాడు కాళ్ళు తప్ప మరేమి కడుక్కో అక్కర్లేదేక, కాళ్ళు కడుక్కుంటే చాలు అన్నాడు. ఆ కాళ్ళు అయినంత కడుగుతున్నాడో వాళ్ళలో కలతలు ఉన్నాయని.
వాళ్ళ కొలతలు అన్నీ అని కడుగుతున్నాడు అక్కడ ఆ కొలతలో ఆ హాల్లో నువ్వు పెచ్చు నువ్వు పెద్ద నేను గొప్ప నువ్వు గొప్ప అనుకుంటున్నారు వాళ్ళు. అవి ప్రభు తెలుసుకుని వాళ్ళ కాళ్ళు కడుగుతున్నాడు అనమాట. అది ఒకటేనే మనకు మాదిరికరంగా ఉంటాకి. మనం కాడ ఒకరి కాళ్ళు ఒకరు కడగాలి. అట్లా కడుగుతున్నామా మనం? ఒకరి కాళ్ళు ఒకరు కడగాలి. ఏసై చెప్పాడా, నాకు మీకు నేను మాదిరికరంగా ఉంచి వెళ్ళాను అంటున్నాడు. ఏసై చేసిన పని మనం చేస్తున్నామా? ఏసై శిష్యుల కాళ్ళు అందరి కాళ్ళు కడిగాడు. మనం కడుగుతున్నామా? కడగాలిగా. ఆయన ఏసై బిడ్డలు అనిపించుకునేటప్పుడు మనం ఆయన అందరి కాళ్ళు కడగాలి. దాసుడు స్వరూపం ఎత్తాడు ఏసయ్య, శ్రీమంతుడైన ఏసయ్య, సొగసైన ఏసయ్య, అతి సుందరుడైన ఏసయ్య మన కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి భోగభాగ్యమని ఎంచుకోకుండా పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి దిగివచ్చాడనమాట. దిగివచ్చి దాసుడు స్వరూపం ఎత్తాడనమాట. దాసుడు ఎలా పనిచేస్తాడో ఒక యజమానికి అట్లా దాసుడు స్వరూపం ఎత్తాడు. దీనుడిగా మారాడనమాట, దీనుడు అయ్యాడనమాట. మన కొరకు చివరికి మన కొరకు ప్రాణం పెడతాకి సిద్ధమయ్యాడనమాట. మన పాపాలు పరిపక్వమైనవి అయ్యే, మన పాపాలు పోతాకి మనం ఏదో గొర్రెనని మేకనని పొట్టేళ్ళని అట్నని ఇట్లని గొప్పగాయలు అవి కొట్టి పాపం పోయింది అనుకుంటున్నాం. మన పాపం పోదు. నరుడు చేసిన పాపానికి నరుడే బలి ఇవ్వాలి అని లేఖనం తెలియబడుతుంది. యెషయా గ్రంథంలో రాసుంది. గొర్రెపిల్లలాగా వచ్చి యేసయ్య బలి ఇవ్వాలని ఆడ రాసించారన్నమాట, ప్రవక్తలు రాశారన్నమాట. ఆ ప్రకారం యమన్ రక్తం సిందిస్తాకి వచ్చాడు యేసయ్య. దేవుడు యేసయ్య రూపంలో వచ్చాడనమాట. వచ్చి మన కొరకు వెల్ల చెల్లించాడు. వెల్ల చెల్లిస్తే దేవుడేమో మన కొరకు తగ్గించుకుని భూలోకానికి వచ్చి వెల్ల చెల్లిస్తే మనమేమంటున్నాము? ఒక్కొక్కరు ఏమన్నారు? చేతకాక శిలువ మీద చనిపోయాడు. ఆయనే దేవుడు, ఆయన్నే రక్షించుకోలేప్పుడు మనల్ని ఏమో రక్షిస్తాడో అని ఎగతాళి మాటలు అంటున్నారన్నమాట. అయ్యో బాధ కలిగించే మాటలు. ఆయన వచ్చినందుకు మన కొరకు మన శిక్ష ఆయన భరిస్తాకి వచ్చాడు. మన స్థానంలో ఆయన నుండి మన శిక్ష ఆయన భరిస్తాకి వచ్చాడనమాట. అయితే ఆయన మనం నువ్వు యూదుల రాజు అయితే దిగిరా, సిలువు కొట్టి వాళ్ళు ఏమన్నారా? నువ్వు యూదుల రాజు అయితే దిగిరా సిలువు మంచి, ఇప్పుడు మేము నమ్ముతాం అని అపహరించారన్నమాట. అపహరించారు, తువ్వు అని ఉమ్మేశారు. ఉమ్మేసి ముసుకేసి గుద్దారన్నమాట. ముసుకేసి గుద్ది ఇప్పుడు ఎవరు గుద్దిందో చెప్పు, ఇప్పుడు మాలో ఎవరో ఎన్ని గుద్దులు గుద్దారో చెప్పు అని పరిహాసం చేశారన్నమాట. నువ్వు ప్రవర్త కదయ్యా, నువ్వు ప్రవర్తవు కదా, మేము మాలో ఎవరు గుద్దారో చెప్పు, ఎవరు ఎన్ని గుద్దులు గుద్దారో చెప్పు అని ఒకసారి పిల్లోడిని పరిహాసం చేసినట్టు చేశారన్నమాట. చేసి ఆఖరికి ఏ నేరం చేయకపోయినా కానీ పిలాతు ఏమన్నాడు? ఈయనలో నాకు ఏ నేరం కనబడతలేదు, ఇది ఇతను తీసుకొచ్చారో సిలువేయమంటున్నారా, సిలువుకి తగిన నేరం ఉండాలి కదా, నేరస్తులనే సిలువేస్తారు, నేరం లేని వాళ్ళని సిలువేయరు అసలు. అయితే ఈలో ఏ నేరం లేదు, నాకు కనపడతలా. నాకు నువ్వు నేరం చేశారు, ఆయన నేరం చేశారు అంటున్నారు మీరు. ఆయన నేరం చేశాడు, ఏ నేరం చేశాడు? నాకు ఏవి నేరం అన్నదే ఆయనలో ఇంత కొంచెం అన్న కాపాడుతలా నాకు అన్నాడు పిలాతు.
అంటే వీళ్ళు ఏం చేశారు? యేసయ్యని సిలువేయాలి, 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 ఒకటే కేకలు, సిలువేయాలి, సిలువేయాలి అంటే అక్కడికి పిలాతు అన్నాడు, పోనీ పండగ దినంలో ఒకళ్ళని మీకు ఇడిపిస్తూ ఆనవాలి కదా మనకే, అప్పుడు యేసయ్యని వదిలిపెడతాం అంటే యేసయ్యని వద్దు, మాకు బరబ్బాని దాల్చి, బరబ్బాని మాకు దాల్చేయండి, యేసయ్యని సిలువేయండి, యేసయ్యని సిలువేయండి అంటున్నారు. ఎందుకు ఏం చేశాడంటే చెబుతుల్లా యేసయ్యని సిలువేయండి. అందుకే పిలాతు అంత గట్టిగా ఎందుకన్నాడంటే వాళ్ళ భార్య ఒక లెటర్ రాసి పంపించింది. ఆ రాత్రి, అంత క్రితం రాత్రి యేసయ్య దేవుడు కనపడ్డాడంట, ఆవిడ కనపడేసి కల్లో చెప్పాడంట. అందుకనే ఆవిడ లెటర్ రాసి వాళ్ళ భర్తకు పంపించింది. అలాగే పిలాతు, ఆ నీతి మంత్రి జోలికి వెళ్ళొద్దు, ఆ నీతి మంత్రి జోలికి నువ్వు పోవద్దు అని లేక పంపించిందన్నమాట. అప్పుడు అందుకనే ఇక అంత గట్టిగా నమ్మాడనమాట. ఆయనలో ఏ పాపం లేదు కదా, మీరేమో సిలువేయండి అంటున్నారేంటి అని అంటే అన్న కొలిది ఇంకా సిలువేయండి అంటున్నారు. ఎన్నో నేరాలు చెప్పారు. దేవాలయం పడగొట్టుకు ఒక 3 దినాల్లో కడతా అన్నాడు. అవి అయ్యో చెప్పారు. చెప్పినా అక్కడ ఇది సరిపడలా, ఏ నేరం చేసినట్టు కనపడాలి. అక్కడ యేసయ్య కనపడకపోతే ఏ నేరం నిరూపించలేదు, కనపడలేదంటే అది సిలువేయండి అంటే అప్పుడు పిలాతు ఏం చేశాడో, ఈ నేరం ఈ నీతి మంత్రుడి విషయంలో నా మీద పాపం ఉండకుండా ఉండుగాక అని చేతులు కడుక్కున్నాడు అన్నమాట. చేతులు కడుక్కుంటే అప్పుడు అన్నారు, వీళ్ళు ఏమన్నారు, యూదులు మా మీద మా పిల్లల మీద ఈ నేరం ఉండుగాక అని శాపం పెట్టుకున్నారన్నమాట. శాపం పెట్టుకున్నారు, వాళ్ళకి వాళ్ళే శాపం పెట్టుకున్నారన్నమాట. శాపం పెట్టుకుని ఇప్పుడు ఇట్లా అనుభవిస్తారన్నమాట. ఇది శాపం, మనమే శాపం పెట్టుకున్నాం. అందుకనే ఈ శిక్ష ఇలా భరిస్తాం మనం. అంతేగాని ఈ నీతిమంతుల్ని దేవుడు నీతిమంతుడై వచ్చాడు. యేసయ్య వస్తే, దేవుడు యేసయ్య లేకపోతే నీతిమంతుడైన యేసయ్యని మనం సిలువేపించాం, సిలువు అప్పగిచ్చి ఆ చేపలు ఇప్పుడు మా మీద ఉన్నాయి అని చెప్పేసి చేపలు పెట్టుకుని మనం ఇప్పుడు ఆ చేపలు అనుభవిస్తున్నామన్నమాట. ఇంకా దేవుణ్ణి తెలుసుకుంటులా, మూర్ఖత్వంలోనే ఉంటున్నాడు మానవులు. ఫస్ట్ నుంచి మూర్ఖత్వంలోనే ఉన్నాడు, ఇంకా మూర్ఖత్వం వదులుతుల్లా. ఆ మూర్ఖత్వం వదలకుండా ఆ మూర్ఖత్వాన్నే పట్టుకుంటున్నాడు అన్నమాట. మూర్ఖత్వంలోనే జీవిస్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడు, మిమ్మల్ని ఇడిపిస్తాక నేను వచ్చానని చెబుతుంటే నువ్వు దేవుడు కాదు, మాకు నువ్వు వద్దు అన్నారన్నమాట. అని తోసివేసారన్నమాట. తోసివేసి వాళ్ళు సొంతంగా చెట్లని, చేపలని, విగ్రహాలను పెట్టుకుని పూజిస్తాం అన్నమాట. అట్లాంటి ఈన స్థితిలో జీవిస్తారు ప్రజలు. జీవిస్తుంటే అప్పుడు యేసయ్య మన కొరకు రక్తాన్ని చిందించితే అది గుర్తించకుండా మనం తోసివేసామన్నమాట. అట్లా తోసివేయకుండా యేసయ్యని మనం ఆహ్వానించి యేసయ్యని కనపరుచుకుందాం. యేసయ్య అడుగుదారిలో నడిచి ఆయన ఆశీర్వాదం పొందుకుందాం. దేవుని వాక్యం దీవించగాక. ఆమేన్. తలలు వంచన ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, పరిశుద్ధుడ యేసయ్య నీ స్తోత్రము నాయన. తండ్రి ఇప్పటి వరకు నాయన మాతో నాతో మాట్లాడి మా దేవా నీ స్తోత్రం. నీవనైనా మనం పాపానికి కొరకనైనా తండ్రి రక్తాన్ని సించారని తండ్రి పరలోకాన్ని ఇచ్చి భూలోకానికి వచ్చారని మాతో మాట్లాడి మా దేవా నీ స్తోత్రం నాయన. అది గుర్తించగా మానవులు తండ్రి ఎంతగానో తండ్రి మూర్ఖులైపోతున్నారు తండ్రి. ఆ మూర్ఖుల్ని క్షమించి నాయన మీ బిడ్డలుగా స్వీకరించి నాయన మాలోంచి శాపాలు తీసివేసి కొట్టివేసి నాయన మమ్మల్ని పరిశుద్ధులుగా మీ బిడ్డలుగా మార్చి కాపాడు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేశాడు కనుక ఉన్న పరమ తండ్రి. ఆమేన్. సహాయం చేస్తున్న స్తోత్రం. ఆమేన్.